హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విజయవాడ దగ్గర రాబోతున్న బైపాస్ రోడ్డు గురించి వివరాలు చూద్దాం. సో ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి వైజాగ్ కి వెళ్లే దారి. ఈ రెడ్ కలర్ లైన్ విజయవాడ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గుంటూరు మీద గుండా చెన్నై వైపు వెళ్తుంది. అదే రైట్ సైడ్ వెళ్తే ఏలూరు మీద గుండా వైజాగ్ వైపు వెళ్తుంది. సో రెండు నేషనల్ హైవేస్ నుంచి వచ్చే ట్రాఫిక్ విజయవాడలోంచి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల విజయవాడలో చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా ఈ రెండు ట్రాఫిక్స్ కలిసే ఏరియా ఇక్కడ నుంచి ఇటువైపు రామవరపాడు దాకా బెంజ్ సర్కిల్ మీద గుండా ఈ రోడ్ అంతా చాలా హెవీ ట్రాఫిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెంజ్ సర్కిల్ దగ్గర ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ 2 ఫ్లైఓవర్స్ ని నిర్మించారు. అయినా హైవేస్ మీద నుంచి వచ్చే ట్రాఫిక్ అవటం వల్ల సిటీలో చాలా ఇబ్బంది అవుతుంది. దీనిని సాల్వ్ చేయడానికి విజయవాడకు వెస్ట్ సైడ్ లో ఈ బైపాస్ రోడ్డుని ప్రతిపాదించారు. అలానే ఈస్ట్ సైడ్ లో కూడా ఇంకొక బైపాస్ రోడ్ ని ప్రతిపాదించారు. దాని గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ లో ఉన్న బైపాస్ రోడ్డు గురించి వివరాలు చూస్తే, ఇది గుంటూరు వైపు నుంచి వచ్చినప్పుడు నాగార్జున యూనివర్సిటీ దాటిన తర్వాత చిన్నకాకాన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా వచ్చి ఈ లొకేషన్ లో హైదరాబాద్ నుంచి వచ్చే హైవేని క్రాస్ చేస్తుంది. సో ఈ చిన్నకాకాని దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ 18 కిలోమీటర్లు. అలానే ఇక్కడ నుంచి అంటే సుమారుగా ఈ గొల్లపూడి దగ్గర నుంచి ఇటువైపు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మొత్తం పొడవు 30 కిలోమీటర్లు. ఇది ఈ విజయవాడ ట్రాఫిక్ నంతా దాటుకొని గన్నవరం కూడా దాటుకొని ఇక్కడ చిన్న ఓటుపల్లి దగ్గర ఈ హైవేని కలుస్తుంది. ఈ బైపాస్ కి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. దీని మీద నేను త్వరలో ఒక వీడియో కూడా చేసి పెడతాను. సో మనం ఇటువైపు నుంచి ఒకసారి చూస్తే, ఇక్కడ చిన్నకాకాని దగ్గర ఈ బైపాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా మంగళగిరి. ఇక్కడే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ని నిర్మిస్తున్నారు. సో ఇది దాటిన తర్వాత కృష్ణాయపాలెం దాటిన తర్వాత ఈ లొకేషన్ లో టోల్ ప్లాజా వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు విజయవాడ వెళ్లకుండా గుంటూరు వెళ్ళాలి అనుకుంటే ఈ బైపాస్ రోడ్డును వాడుకుంటే ఈ ఒక్క లొకేషన్ లోనే టోల్ ప్లాజా వస్తుంది. ఇంకొక టోల్ ప్లాజా గొల్లపూడి దగ్గర నుంచి చిన్న ఓటుపల్లి వెళ్లే వైపు వస్తుంది. ఈ టోల్ ప్లాజా అనేది కృష్ణానదికి జస్ట్ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనం ఈ లొకేషన్ లో సీడ్ యాక్సెస్ రోడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి హైకోర్టు 5 km డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని వెంకటపాలెం దగ్గర ఈ బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కృష్ణానది. ఈ కృష్ణానది మీద 3 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ డ్రోన్ షూట్ చేసినప్పుడు దీని నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. దీనికి సంబంధించిన పనులు ఇంకా 8 months లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది సూరాయపాలెం దాటిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ ని ఈ బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుంది. సో ఇది దాటిన తర్వాత చిన్న ఓటిపల్లి వైపు వెళ్లే బైపాస్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న జక్కంపూడి అని ఉంది కదా, ఈ జక్కంపూడి దగ్గర నుంచే విజయవాడ నాగ్పూర్ కు సంబంధించిన ఎక్స్ప్రెస్ వే పనులు కూడా మొదలవుతాయి. ఆ రూట్ వివరాలు నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దాటిన తర్వాత మనం ఇక్కడ ఉన్న ఏరియాని దాటితే ఈ లొకేషన్ లో మనకి కొత్త టోల్ ప్లాజా వస్తుంది. ఇది సూరంపల్లి ఏరియా. సో మీరు దీన్ని జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ టోల్ ప్లాజాకి సంబంధించిన వర్క్స్ చూడొచ్చు. యాక్చువల్ గా ఇంకా గూగుల్ మ్యాప్ పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. యాక్చువల్ లొకేషన్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది దాటిన తర్వాత మనం నెక్స్ట్ కొండపావులూరు బీబీగూడెం ని దాటుకొని ఇక్కడ చిన్న ఓటుపల్లి దగ్గర మళ్ళీ ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో కలుస్తాము. సో ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఇక్కడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీకి ముందు ఈ ప్రదేశంలో మనం మెయిన్ రోడ్ లోకి కలుస్తాము. సో ఈ రోడ్ లో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, చాలా లొకేషన్స్ లో హై టెన్షన్ లైన్స్ చాలా కిందకు ఉన్నాయి. ఈ హై టెన్షన్ లైన్స్ ని కొంచెం పైకి జరపాల్సి ఉంటుంది. మొత్తం 13 లొకేషన్స్ లో ఈ హై టెన్షన్ లైన్స్ గురించి ప్రాబ్లం ఉంది. వాటిల్లో కొన్ని ప్రదేశాల్లో ఈ హై టెన్షన్ లైన్స్ కి సంబంధించిన ఎత్తును పెంచారు. మిగతా వాటికి సంబంధించిన వర్క్ కొన్ని చోట్ల పెండింగ్ లో ఉంది, కొన్ని చోట్ల జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్ అయితే ఈ రోడ్డుని పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ రోడ్డు వాడాలి అనుకునే వాళ్ళు 2 వీలర్ వేసుకొని డెఫినెట్ గా వాడచ్చు. 4 వీలర్ తో వెళ్ళాలి అనుకుంటే కొన్ని చోట్ల రోడ్డు క్లోజ్ చేసి ఉండే అవకాశం ఉంది. అలానే ఇంకా లైట్ పోల్స్ కి సంబంధించిన వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో నైట్ టైం డ్రైవ్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవి బైపాస్ కి సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎలా ఉంది అనేది డ్రోన్ వీడియోతో నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.